దేవునికి స్తోత్రం. అంటే నా ఉద్దేశం ఎవరు లేరేమో అనుకుంటా. హల్లెలూయా, బోలో యేసు మహారాజుకి చెప్పండి. ఇంకా చాలా నాకైతే చాలా పిల్లలందరూ కూడా బోలో యేసు మహారాజుకి హల్లెలూయా. బాబు చెప్పండి హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ముఖ్యంగా సంఘస్థులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువు వారి పేరిట నా హృదయపూర్వక వందనాలు. మరి ఈరోజు ప్రత్యేకమైన వందనాలు దైవజనులకు చెప్పాలి. ఎందుకంటే మరి ఇంత చక్కటి అవకాశం నాకు ఇచ్చినందుకు, ముఖ్యంగా నేను రావడానికి గల ముఖ్య కారణం మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. కొన్ని పాంప్లెట్స్ మా దగ్గర ఉన్నాయండి. ఇది ఏంటి అని అంటే, దైవజనులైన బ్రదర్ జాన్ కొయ్య గారు ఒక అతను ఉన్నారు, మా దైవజనుల మధ్యలో అని నాకు ఇద్దరు దైవజనులే. నాకు గ్రేటెస్ట్ దైవజనులు నేను అంటాను. ఎందుకంటే వాక్యాన్ని పంచిపెట్టే దైవజనులు చాలా తక్కువ మంది, అంటే నా ఉద్దేశం కొద్ది నేను చూసిన దాన్ని బట్టి. అందుకని నాకు ఇష్టమైన దైవజనులని ఆయన కూడా ఇవ్వడం. కాకపోతే మేము ఒకరోజు హైదరాబాద్ సినీ యాక్టర్ రాజా గారు పిలిచారు మమ్మల్ని. అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఒక మంచి మెసేజ్ దైవజనులైన జాన్ కొయ్య గారు, అలాగే ఆనీ జాన్సన్ గారు, తర్వాత అనిల్ కుమార్ గారు అని ముగ్గురు కూడా అక్కడ మాట్లాడడం జరిగింది. అది ఎంత చక్కగా మాట్లాడారంటే ఆ యొక్క మీటింగ్ చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. వెంటనే వాళ్ళు దిగిన వెంటనే వాళ్ళు మళ్ళీ వెంటనే ఇంకొకసారి పెట్టండి, మళ్ళీ ఇంకో రోజు పెట్టండి అని రిక్వెస్ట్ చేశారు అందరూ కూడా. అక్కడ విశ్వాసాలు అంటే ఎలా ఉందో ఒకసారి సబ్జెక్ట్ మీరు తెలుసుకోవాలంటే చాలా మంచి సబ్జెక్ట్. ఎందుకంటే ఈ రోజుల్లో బయట మతోన్మాదులు ఎలా ఉన్నారు అంటే, కొన్ని వాళ్ళకి తెలిసింది చాలా తక్కువ, వాళ్ళ గ్రంథాల్లో చాలా తక్కువ నాలెడ్జ్, కానీ వాళ్ళకి ఏమైనా మన గ్రంథాల్లో 2-3 పాయింట్లు చెప్పి దాని మీద మీరు అడగండి అని బయటకు పంపిస్తున్నారు. అలాగే సువార్త చేస్తున్న మనలాంటి విశ్వాసుల మీదకి వాళ్ళు వస్తున్నారు, 2-3 క్వశ్చన్స్ అడుగుతున్నారు. అది మనం చెప్పలేక వెనుతిరిగిపోతున్నాం. మీరు చాలా వీడియోలు చూసి ఉండొచ్చు. ప్రతి ఒక్కరు కూడా విశ్వాసం ఏం చేస్తారు, వెనుతిరిగి వెళ్ళిపోతున్నారు. సరేనండి మేము చెప్పడానికి వెళ్ళిపోతాం, కానీ మనకు ఆథరైజ్ ఉంది. ఆర్టికల్ 25 ప్రకారంగా మనకు ఆథరైజ్ ఉంది. సువార్త బహిరంగంగా మీరు ప్రకటించవచ్చు, అంటే వితౌట్ మైక్, ఒకవేళ మైక్ సౌండ్ తగ్గించి, అలా కొన్ని రూల్స్ ప్రకారం. మరి అలాంటి మనం ఎందుకు వెళ్ళాలి? మన దగ్గర సబ్జెక్ట్ ఉంది, మన దేవుడు గొప్ప దేవుడు, సువార్తను ప్రకటించమని చెప్పారు. అలాంటి మనం ఎందుకు, అలాంటి ఒక సబ్జెక్ట్ ని తీసుకొని ఒక మీటింగ్ అక్కడ చేయడం జరిగింది. ఇదే మీటింగ్ ఇప్పుడు మేమేం చేసామంటే, ఇంత బాగా జరిగింది కదా అని చెప్పి మేము ఒక విశ్వాసం, మాది కూడా పెద్ద సంఘం కాదని, మధ్య సంఘంలో 30 మంది ఉంటాం. వాళ్ళందరం కలిసి 1,50,000 వరకు తీసుకొని ఒక సెమినార్ తయారు చేసాము, రెడీ చేసాము. అదే సెమినార్ ఫిబ్రవరి 8వ తారీఖుని సెకండ్ సాటర్డే రోజు శనివారం పెడుతున్నామండి. అక్కడ మీరందరూ కూడా నా ఆహ్వానాన్ని మన్నించి తప్పకుండా రావాలి. ఎందుకంటే అది చాలా మంచి సబ్జెక్ట్ అని మీరు విని ఎరగరని నేను అనుకుంటున్నాను. అంటే సేవకులు చెప్తారు, బైబిల్ గ్రంథాలు చెప్తారు, అది ఓకే, కానీ మనం ఇతర గ్రంథాల్లో కూడా కొన్ని తెలుసుకోవాలి. 100% అది మనకు తెలియాలి, ఆ నాలెడ్జ్ ఉండాలి. కాబట్టి అది ఇది రెండు కూడా వేరియేషన్ ఏంటుందో మనం తెలుసుకోవాలి. కాబట్టి ఆ దానికి రావాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. అంటే తప్పకుండా మీరు రావాలి. అయితే నేను ఒక చిన్న 2 మాటలు అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. బ్రదర్ పర్మిషన్ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు క్రైస్తవులు ఎలా ఉండాలి అని ఒక చిన్న మాటను మనం తీసుకున్నాం. అసలు క్రైస్తవులు అనేవారు ఎలా ఉండాలి, సేవకులు ఉండేవారంటే వాళ్ళు ఎలాగా దేవుడు ఎన్నికను బట్టి వాళ్ళు సేవకులుగా ఎన్నుకున్నారు. కాబట్టి ఆయన ముందుండి మనకి మాట్లాడతారు. ఏం మాట్లాడతారు? బైబిల్ గ్రంథం అనేది ఉంది, ఇందులో క్రీస్తు పుట్టుక ఉంది, లోకం యొక్క నాశనం ఉంది, మనిషి యొక్క ఆలోచన విధానం ఎలా ఉండాలి, ఎలా చేయాలి అనేది కూడా ఈ బైబిల్ గ్రంథం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు బైబిల్ చదివేస్తారు. ఇప్పుడు మనకు కూడా మన చేతిలో బైబిల్ చదవమంటే అందరం చదివేస్తాం. కానీ ఇందులో ఉన్న గొప్ప మర్మాలు ఏవైతే ఉన్నాయో, రహస్యాలు ఏవైతే ఉన్నాయో, అవి చెప్పేవారు ఒక్కరేనే, ఎవరు? దైవజనులు. కాబట్టి దైవజనులని అంత ఈజీగా మనం ఎక్కడా కూడా ఆయన తీసి పారేయకూడదని నా ఉద్దేశం. ఎందుకంటే ఆయన ఎన్నికింపబడిన వారు, దేవుడి చేత ఎన్నికింపబడిన వారిలోనే అలాంటి గొప్ప సేవకులు కొంతమంది ఉంటారు. ఓన్లీ వాక్యాన్నే చేత పెట్టుకోండి. అందుకని ఒక వాక్యం చెప్పి లోకానుసారంగా చెప్పేవాళ్ళు, బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యాలన్నీ చెప్పి ప్రతిదీ కూడా విశ్వాసాలకు తెలియపరచాలని ఒక ఉద్దేశంతో నిలబెట్టిన వారే దైవజనులు. మరి అలాంటి దైవజనులకి వాళ్ళతో మనం ఎలా ఉండాలి, అసలు మనం ఎలా ఉండాలి క్రైస్తవులు అనేది ఒక చిన్న 2 మాటలు తీసుకొని నేను ముందుకు వెళ్తాను. అంటే క్రైస్తవు యొక్క పౌరుషం, నేను అంటాను పౌరుషం అంటే మనిషి యొక్క పౌరుషం ఎలా ఉంటుంది అంటే, క్రైస్తవులు ఉన్న తర్వాత మనం పౌరుషంగా ఎలా బ్రతకాలి, క్రైస్తవ్యంలో చెప్తున్నాం నేను. క్రైస్తవ్యం అంటే ఎలా బ్రతకాలి అంటే, దేవుడు ఎలా ఉన్నారు, ఎందుకంటే దేవుడు పౌరుషం గల దేవుడు, మన దేవుడు గొప్ప దేవుడు కదా. కాబట్టి 1 కొరింథీయులు 16:13 ఒక్కసారి చూసుకుంటే,
అందులో అసలు క్రైస్తవులు ఎలా ఉండాలి అని పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన మాటలు ఒకసారి చదువుకుందాం. ఎవరైనా ఈ ఒక్కడి నుంచి చదువుతున్నారు, మిగతా మొదటి కొరింథీలు 16వ అధ్యాయం 13. ఓకే, మొదటిగా ఏం చెప్తున్నారు క్రైస్తవులందరూ కూడా ఏం చెప్తున్నారంటే మెలకువగా ఉండండి అని క్లియర్ గా చెప్తారు. అంటే ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా మెలకువగా ఉండాలి. ఇప్పుడు ఆర్మీలో ఒక సైనికుడిని డ్యూటీ దగ్గర నిల్చోబెట్టారు అనుకోండి, వాడు మెలకువగా నిద్రపోతే అయిపోతుందా? లేదు, చీమ టక్కన లేచేటట్టుగా ఒక సైనికుడు ఉండాలన్నమాట. అలాగే క్రైస్తవుడు కూడా అలాగే ఉండాలి, మెలకువ కలిగి ఉండాలి. ఎలా ఉండాలి అంటే, ఎందుకంటే ఎటువైపు నుంచి సాతాను అటాక్ వస్తుందో కూడా తెలియదు. ప్రతి ఒక్కరి మీద ఒక మనిషిగా సామాన్యంగా మనం ఉన్నప్పుడు మన మీద ఎలా అటాక్ అవుతుందో తెలియదు. అందుకనే మనల్ని దేవుడు ఏం చెప్తున్నారంటే మెలకువగా ఉండడం. ఓకేనా? రెండోదిగా విశ్వాసమందు నిలకడగా ఉండాలట. దేని మీద ఉండాలంటే మామూలు నిలకడ కాదు, విశ్వాసమందు నిలకడగా ఉండాలట. విశ్వాసమందు నిలకడగా ఉంటే మనం దేవుని బలపరచుకుంటాం. కాబట్టి విశ్వాసమందు నిలకడగా ఉండి. ఓకే, ఏమన్నారంటే దేవుడు మూడోదిగా పౌరుషం గలవారే ఉన్నారట. పౌరుషం అనేది ఎలా ఉండాలనేది కూడా నేను ముందు చూపిస్తాను. ఎందుకు పౌరుషం? ఎందుకంటే మనం జీవము గల దేవుడు పిల్లలు కాబట్టి ఆయన కూడా పౌరుషం ఉంది, అలాంటి పౌరుషం మనకే ఉండాలి. కాబట్టి మనం పౌరుషంగా ఉండండి అని యేసుక్రీస్తు వారు చెప్తున్న మాటలు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు చావును చేయించిన వ్యక్తి కాబట్టి కదండి. ఎవరైనా చావును చేయించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు. కాబట్టి మనం ఏం చేయాలి? పౌరుషంగా ఉండాలి. నెక్స్ట్ బలవంతులై ఉంది. ఇలా ఈ 4 పాయింట్లు మనం తీసుకున్నాం. బలవంతులు ఎందుకు ఉండమన్నారు? ఎందుకంటే మనం బలహీనలం కాబట్టి. ఎందుకంటే మన కుటుంబ వ్యవస్థలో కూడా చాలా బలహీనతలు ఉంటాయి. కాబట్టి అలాంటి బలహీనతలు కాదు, క్రైస్తవులు బలంగా ఉండమని దేవుడు చెప్తున్నారు. మరి అలా బలంగా ఉన్న వ్యక్తులు, పౌరుషంగా ఉన్న వ్యక్తి, విశ్వాసం నిలకడగా ఉన్న వ్యక్తి, మెలకువగా ఉన్న వ్యక్తి ఎవరో బైబిల్ గ్రంథంలో 2 ఉన్నారు. అందులో ఒకరు మనం తీసుకుందాం, దావీదు గారిని. ఈ మాటలు ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఎందుకంటే దావీదు గారిని మనం తక్కువగా తీయకూడదు. ఎందుకంటే దావీదు గారు కొన్ని విషయాలు ఇందులో బైబిల్ గ్రంథంలో రాయించారు. అది చాలా లోతైన మాటలు. అది ఒక్కసారి మీకు తెలియపరుస్తాను. ఎందుకంటే దేవుడు మనల్ని కూడా ఇలాగే ఉండమంటున్నారు. ఒకటి మెలకువగా ఉండాలట, పౌరుషం గలవారై ఉండాలట, నిలకడగా ఉండాలట, మూడోది బలవంతులై ఉండడి అని ఈ 4 మాటలు మనం 100% మనలో ఇవన్నీ కూడా స్థిరపరచుకోవాలి. ఇప్పుడు దీనికి సాదృశ్యంగా ఒక భక్తుని మనం చూసుకుందాం. ఆయనే దావీదు గారు. ఆయన ఎలా ఉన్నారంటే, ఒకసారి ఒక రెఫరెన్స్, మొదటి సమయాలు 17:33. ఇక్కడ ఏంటంటే సందర్భం, సౌలు గారు దావీదు గారితో ఒక మాట అంటారు. ఓకేనా? నువ్వు యుద్ధం చేయగలవా? ఎందుకంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, గొల్యాతుని చంపడానికి దావీదు ఎలాగా హైలైట్ అయ్యారు మీ అందరికీ తెలుసు కదా. ఒక మాట దావీదు గారు, ఎందుకంటే గొర్రెలు కాయుచున్న ఒక దావీదు గారిని తీసుకొచ్చి ఎక్కడి నుంచో పెట్టారు అని ఒక గొల్యాతుని చంపేదాని దగ్గర ముందుగా నిలిచిపెట్టారు. అది ఎలాగొచ్చిందో ఒక అవకాశం చూసుకుందాం. మొదటి సమయాలు 17:33లో ఒక చిన్న మాట ఉంటుంది. సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు అని సౌలు గారు ఎవరన్నారంటే దావీదు గారు అన్నారు. అంటే ఎంత తప్పుగా ఆలోచించారో సార్ చూడండి. ఆయన్ని అంటే దేవుడితో ఎన్నికబడిన ఒక వ్యక్తిని సౌలు గారు ఈ ఫిలిష్తీన్ అంటే అప్పుడు గొల్యాతుని ఎదుర్కొంటాం, నీకు బలము చాలదు అంటారు. ఓకేనా? అంటే సౌలుకు తెలియదు దావీదు గారు బలం ఏంటనేది, దావీదు గారు వెనకాతలు ఎవరున్నారని తెలియదు. కాబట్టి నీకు బలం చాలదని అనేస్తారు అన్నమాట. అప్పుడు సౌలు గారికి దావీదు ఎలా కనబడ్డాడు? మరి ఆయన బలంగా కనబడ్డాడు, బలము లేనివాడుగా కనబడ్డాడు. అందుకే నువ్వేమన్నాడు? ఎదుర్కొంటూ నీకు బలం చాలదనేసాడు. ఎందుకంటే నువ్వు బలహీనుడు, నువ్వు నీకు బలం చాలు, నువ్వు చూడడానికి చాలా చిన్నవాళ్ళలాగా ఉన్నావు, నువ్వు అంత పెద్ద గొల్యాతు నువ్వు ఎలా చంపగలవు అని ఒక మాట అన్నాడు అన్నమాట. అనగా నీవు బాలుడువు, వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడని దావీదుతో అనెను. ఇందులో ఇక్కడ ఏంటంటే దావీదు గారిని ఒక మాట సౌలు గారు ఏమన్నారంటే నువ్వు బలహీనుడు అని ఒక మాట అన్నారు. ఇంకోటి ఏంటంటే గొల్యాతు చూడు అంత ఎత్తుగా ఉన్నాడు. ఆయన ఆల్రెడీ చిన్నప్పటి నుంచి యుద్ధాభ్యాసం పొందినవాడు. అంటే ఆయన ఏమేం చేసేవాడు? ఆయనకి కత్తి తిప్పడం వచ్చు. ఓకేనా?
తర్వాత నుంచి కర్ర తిప్పడం వచ్చు, తర్వాత ముష్టి యుద్ధం వచ్చు. అంటే ముష్టి యుద్ధం వితౌట్ వెపన్స్ అన్ని ప్రావీణ్యం గల ఒక వ్యక్తితో నువ్వు ఎలా యుద్ధం చేయగలని చాలా తీసి పారేశాడు ఆయన. ఓకే, మీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండా సింహమును ఎలుగుబంటిను వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించేతిని. అయితే ఇప్పుడు ఎంత ఈజీగా అయితే పడేశారో ఒకసారి ఇక్కడ దావీదు గారు ఆ మాట వెంటనే దావీదు గారు ఏమన్నారంటే, నీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలు కాయిచుండగా. అక్కడ గొర్రెలు కాస్తున్నప్పుడట ఒక సింహం వచ్చింది, ఒకరోజు సింహం వచ్చింది, ఒకరోజు ఎలుగుబంటి వచ్చింది, రెండు వచ్చాయి. అంటే ఇక్కడ సింహం ఎలుగుబంటి కంటిన్యూగా రాశారు కానీ ఒకరోజు సింహం ఒకరోజు ఎలుగుబంటి వచ్చినప్పుడు ఆయన చాలా ఈజీగా ఆ మందం చూసి మంద నుంచి ఒక్క గొర్రె పిల్ల ఎత్తుకెళ్ళిపోతున్నాడు. ఆయన ఏం చేశాడు, సింహాన్ని పట్టుకొని సింహాన్ని చీల్చి ఆ సింహాన్ని నుంచి ఆ యొక్క గొర్రె పిల్లని తప్పించాడు. అలాగే మన చుట్టూ కూడా ఎన్నో సమస్యలు వస్తాయి, ఎంతో మంది వెయిట్ చేస్తుంటారు ఎంత బేగా మనల్ని ఎత్తుకెళ్ళిపోవాలి సాతాను ఎత్తుకెళ్ళారు. అలాంటి దగ్గర నుంచి మనకు కూడా ధైర్యం కావాలంటే మనం మెలకువగా ఉండాలి దేవుడి. ఓకే, అలాగే జీవముల దేవుడు సైన్యాన్ని చదవండి ఒకసారి. నేను దానిని మీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితిని. జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒక దాని వలె అగుననియు సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నిన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీయుల చేతిలో నుండి ఉండకూడదు, నన్ను విడిపించమని చెప్పాను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా నుండును గాక అని దావీదుతో అనెను. అంటే సౌలు గారు ఏమన్నారంటే, నువ్వు బలహీనుడివి, నువ్వేం చేయలేవు అనగానే, నువ్వేం చేయలేవు ఏంటి, నేను ఆల్రెడీ ఒక సింహాన్ని నా ఒక దేవుడు ఇచ్చిన గొర్రె పిల్లల్లోని అందులో ఒక ఎత్తుకెళ్ళిపోతున్నావు, నేను సింహాన్ని చంపాను, ఎలుగుబంటిని చంపాను, నాకు ఈ గొల్లియాతు ఒక లెక్క అని చాలా ఈజీగా అన్నాడు. సరే అయితే సౌలు అన్నారు, ఓకే నువ్వు నీ దేవుడు గొప్ప దేవుడు కాబట్టి నువ్వు ముందుకెళ్ళి అని చెప్పి అక్కడ ఏం జరుగుతుంది, యుద్ధం ఏవైతే తనకి యుద్ధానికి వెళ్ళడానికి వస్త్రాలు ఉంటాయో అవి తొడిగిస్తారు. తొడిగించగానే అది ఆయనకి అలవాట్లేదు, దావీదు గారికి అలవాట్లేదు కాబట్టి అవి వద్దు అని అంటారు. ముందుకు వెళ్ళిపోతే అవి వద్దు అంటారు అన్నమాట. వద్దనేసి ఆయన ఏం తీసుకెళ్తాడు మరి అంటే, ఒక గొల్లియాతుని చంపడానికి ఆయన యుద్ధ వస్త్రాలు తొలగించాడు. కానీ నాకు ఇవన్నీ కూడా వాడలేదు, నాకు ఇవన్నీ అవసరం లేదు కాబట్టి నాకు ఒక కర్ర చేత పట్టుకుని ఏటిలో నుండి వడిసేల చేత పట్టుకుని 5 నున్నని రాళ్ళని ఏరుకొని ఆయన అక్కడి నుంచి వెళ్ళారు. అంటే ఎందుకు వెళ్ళాడు ఆయన? 5 ఒకవేళ గొల్లియాతుని చంపడానికి ఒక రాయి చాలు కదా, ఎందుకంటే ఒకడే కదా, ఒక రాయి. కానీ అక్కడ 5 రాళ్ళని ఎందుకు తీసుకెళ్ళాడు? ఒకసారి ఇది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు మీరందరూ మనందరికీ తెలుసు, చిన్న దావీదు వడిసేలతో కొట్టాడు. తర్వాత ఇక్కడ ఏంటంటే వడిసేలు అనేది కూడా మనం తెలుసుకోవాలి. కాబట్టి 2 మీకు చూపిస్తాను. అసలు వడిసేలు అనేది ఎక్కడ వాడుతున్నారు? ఎందుకంటే యుద్ధానికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర సైన్యం చేసేవాడి దగ్గర హత్యారు ఉంటుంది. అలాగే మామూలుగా అప్పుడు అయితే కత్తులకు ఉండేవి. కానీ వడిసేలు అంటే మీకు తెలుసు, క్యాపిటల్ ఏదైతే మనం ఏమంటారు దాన్ని, క్యాపిటల్ వాళ్ళే కదంటే ఇంగ్లీష్. దాంతో కూడా గొల్లియాతుని చంపారంటే అప్పుడు అది ఒక యుద్ధ వస్త్రం, యుద్ధ ప్రక్రియ, యుద్ధం చేయడానికి ఒక సాధనం అనేదాన్ని తెలుసుకోవాలి కాబట్టి ఆయుధం అని తెలుసుకోవాలి కాబట్టి అది ఎక్కడ కూడా బైబిల్లో చూడాలి. ఆ టైంలో వాడేవారు అనేది కూడా మనం తెలుసుకోవాలి కాబట్టి న్యాయాధిపతులు 20:16 ఒకసారి చూడండి. ఇక్కడ న్యాయాధిపతులు నేను స్పీడ్కి వెళ్ళిపోతాను కాబట్టి న్యాయాధిపతులు 20:16లో ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు 700 మంది ఎడమ చేతి వాడడం గలవారు ఉండేవారు. అంటే ఎడమ చేతి వాడడం అంటే కుడి చేతితో ఫైట్ చేసేవారు కాదు, ఎడమ చేతి ఫైట్ చేసేవారు కూడా 700 మంది అక్కడ ఉండేవారు. ఇక్కడ కూడా వడిసేలతో తల వెంట్రుకలు గురి చూసి కొట్టగలిగారు. అంటే చూడండి, అది తల వెంట్రుకలు కూడా గురి చేసి కొట్టగలిగే ఒక ఆయుధం ఏంటంటే ఈ వడిసేలే. అప్పుడు ఇది కూడా ఒక ఆయుధం కింద లెక్కేసేవారు. ఇది ఎడమ చేతితో కూడా కొట్టేవారు. అలాగే న్యాయాధిపతులు 3:15లో ఇక్కడ బెన్యామీను గేరా కుమారుడు ఏహూద్ అనే ఒక ఆయన ఎడమ చేతితో పడేవాడు. అంటే ఎడమ చేతితో కొట్టేవాడు కూడా యుద్ధ ప్రావీణ్యులు చాలా మంది ఉన్నారు అని మనకి ఇక్కడ అర్థం అవుతుంది. అలాగే మొదటి సమయాలు 25, 28, 29 చూసుకుంటే
ఇక్కడ దావీదు కోసం ఒక విట్నెస్ ఉంది. అంటే ఆయన ఎలా చంపాడు, ఎందుకు చంపాడు, ఎలా చంపాడు, అంటే ఆయన వడిసేస్తే ఎలా చంపగలిగాడు అనేది మనం ఒకసారి అర్థం చేసుకుంటాం. ఇక్కడ నాబాలు అనే ఒక హాస్పిటల్ కూడా ఒక అతను ఉండేవాడు, నాబాలు. అయితే అతను మహా దుర్మార్గుడు అనమాట. అయితే ఆయన ఆవిడ భార్య అబీగయల్ అనే ఒక స్త్రీ ఉండేది. ఆ స్త్రీ ఎలాంటే సమృద్ధి కలదు, చాలా మంచిది. అయితే ఒకరోజు దావీదునికి ఆదర్శ చేయడం. అప్పుడు దావీదు నాబాలు చంపడానికి వస్తున్నప్పుడు అబీగయల్ వెళ్ళి ఆవిడ క్షమించమని అడుగుతుంది. అక్కడ క్షమించమని అడుగుతుంది. అక్కడ ఒక మాట అన్నది 25వ అధ్యాయం 28 నుంచి 29 చూసుకుంటే, నీ దాసుడైన నా తప్పు క్షమించు అని మొదటగా అంటది. తర్వాత నా ఏలినోడు నీవు యెహోవా యుద్ధము చేయుచున్నావు అంటాడు. అంటే ఏంటి, యెహోవా యుద్ధం అనేది ఇక్కడ ఒకటి ఉంది. అంటే మన దగ్గర కూడా ఒక యుద్ధం ఉంది, అది కూడా యుద్ధమే, యెహోవా యుద్ధమే. మనం చేసుకుంటే కూడా యెహోవా యుద్ధమే. ఇప్పుడు ఒక సువార్తకి వెళ్తున్నాము, అది కూడా ఒక యుద్ధమే. ఎందుకంటే అక్కడికి వెళ్ళి సువార్త చేయడం అనేది కూడా ఒక యుద్ధమే. అలాగే ఒక మీటింగ్ పెడతానికి అది ఒక యుద్ధమే. అన్నిది కూడా యెహోవా పని చేసే వాళ్ళందరూ కూడా యెహోవా యుద్ధమే అని అంటారు. అలాగే యెహోవా యుద్ధం చేయుచున్నావు. తర్వాత ఆ యుద్ధం చేసేవారి కన్నా శాశ్వతమైన సంతతిని ఇస్తామని కూడా అంటున్నారు. దేవుడి పనిలో ఉన్న వారికి ఎలా ఉంటుంది, శాశ్వతమైన సంతతిని నీకు ఇస్తాము అంటున్నారు. అలాగే నీవు బ్రతుకు దినములన్నీ బ్రతుకు దినములన్నీ నీకు ఏ అపాయం కూడా కలగదు. అంటే యెహోవా యుద్ధం చేసేవాడికి ఇవన్నీ ఉంటాయా ఒకసారి ఆలోచించాలి. అంటే దేవుడి పనిలో ఎవరైతే ఉంటారో, దేవుని సేవకులతో ఎవరైతే ఉంటారో, సేవకులకు మాట చెప్పారనుకుంటే ఒక మీటింగ్ పెడదాం అనుకుంటున్నాం, ఆ మీటింగ్ 100% పార్టిసిపేట్ చేయాలి. ఒకే పార్టిసిపేట్, ఎందుకంటే అది ఇంకా మనది అనుకుని పనిచేయాలి. అలాగా అది కూడా యెహోవా పని కాబట్టి, ఎందుకంటే దేవుని నిర్ణయం కూడా దేవతలు కాబట్టి ఆయన ఏదైతే చెప్తారో ఆ పనిలో మనం ముందుకెళ్ళాలి. అలాగే అలా చేసేవారు కూడా శాశ్వతమైన సంపదలు ఇస్తానంటున్నారు. అలాగే నీవు బ్రతుకు దినములన్నీ కూడా నీకు ఏ అపాయం కూడా కలగదు అని అంటున్నారు. అలాగే యెహోవా జీవ మూటలో కట్టి ఎవరైతే ఒకవేళ మన శత్రువులు మన ప్రాణం తీయడానికి ఉన్నారో అలాంటి వారి యొక్క యెహోవా యొక్క ఉన్న జీవ మూటలో కట్టివేస్తానంటున్నారు. అలాగే ఒకడు వడిసేళ్ళ రాయి విసిరేటప్పుడు నీ ప్రాణం విసిరివేయను అని కూడా అంటున్నారు. అంటే అన్ని ఆయన ఇక్కడ కూడా వడిసేలు అనేది వచ్చింది. వడిసేలు ఎలాగైతే విసిరి కొడతామో అలాగా నీ యొక్క ఎవరైతే నిన్ను వ్యతిరేకిస్తున్నారో, నీకు శత్రువులుగా ఉన్నారో, ఒకవేళ నీ మీదకి వస్తున్నారో వాళ్ళందరినీ కూడా యెహోవా తిప్పి కొడతారు అని కూడా ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారు. ఇక్కడ కూడా వడిసేలు అనేది ఉందంటే ప్రతిదీ కూడా వడిసేలు అనేది ఇక్కడ గొలియాతుని చంపడానికి వాడాలంటే కరెక్ట్ గా అది కూడా ఒక ఆయుధమే అని ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ 1వ దినవృత్తాలు 12:2 చూసుకుంటే వీళ్ళు ఇక్కడ కూడా కుడి ఎడమ చేతులతో వడిసేలతో రాళ్ళు కొట్టారు అని ఉందండి. అయితే ఇప్పుడు ఇక్కడ దావీదు గారు ఎలాగైతే 5 రాళ్ళు తీసుకెళ్లారో అదొకటి చెప్తాను. వడిసేలు అనేది ఒక ఆయుధం మీకు చెప్పాను. అయితే 5 రాళ్ళు ఎందుకు తీసుకెళ్లారు? గొల్యాత్ అయితే ఒకటే కదా, మరి గొల్యాతుని చంపడానికి 5 రాళ్ళు అవసరమా? ఎందుకంటే ఆయన ఒక్క రాయి చెప్తే ఆయన పడిపడితే ఆయన సైన్యం వెనక్కి వెళ్ళిపోవాలి కదా. ఎందుకంటే అంత పెద్ద ఎత్తైన వ్యక్తిని చంపాడు అంటే వెనకాల వాళ్ళందరూ వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఆయన వెనకాల మరి 5 రాళ్ళు ఎందుకు తీసుకెళ్లారు అంటే అక్కడ సేమ్ గొల్యాతు లాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు చాలా మంది. అందులో గొల్యాతు సహోదరుడు కూడా ఉన్నాడు. ఆయన ఎక్కడ ఉన్నాడు కూడా మనకు తెలియదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా దావీదు గారు గొల్యాతుని చంపారు, అందుకని ఆయనకి పట్టాభిషేకం జరిగింది అనేది ముందుకెళ్తారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక్క రాయిగా గొల్యాతుని చంపిన వ్యక్తి 5 రాళ్ళు ఎందుకు తీసుకెళ్లారంటే ఇక్కడ ఒక 4 వ్యక్తులు ఇంకా వెనకాల సేమ్ గొల్యాతు లాగే ఉన్నారనేది ఒక రెఫరెన్స్ నుంచి చూపిస్తాను. 1 సమూయేలు 17:49 సారీ 2 సమూయేలు 21:18. ఫిలిష్తీయులు యుద్ధం జరుగుతున్నప్పుడు కొంతమంది ఉన్నారు. వీళ్ళు ఎవరో చూస్తే 22లోని ఒక 4 ఉన్నారు. చెప్పండి. చంపెను. తర్వాత గోపు దగ్గర ఫిలిష్తీయులతో ఇంకొకసారి యుద్ధము జరగగా అక్కడ బెత్లెహేముడైన యెహారేయో రెగీము కుమారుడగు ఎల్బానగు గిత్తీయుడైన గొల్యాతు సహోదరుడు. అంటే మనకి ఇప్పుడు గొల్యాతు ఒక్కడే తెలుసు, కానీ గొల్యాతు సహోదరుడు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళతో పాటు ఇంకొక 3 కూడా ఉన్నారు సేమ్ గొల్యాతు లాంటి.
వాళ్ళు కూడా ఇక్కడ ఎవరైతే అప్పుడు దావీదుని చంపారు, దావీదు సేవకులు ఎవరైతే వాళ్ళు కూడా ఇక్కడ చంపడం జరిగింది. అంటే ఇక్కడ గొల్లియాతు ఎందుకు తీసుకెళ్లారు 5 రాళ్ళని అంటే, ఒకవేళ గొల్లియాతుని చంపిన తర్వాత వాళ్ళు వస్తారేమో, వస్తే ఈ వడిసెలతో కొట్టొచ్చు అనే ఒక ఉద్దేశంతో ఆ 4 రాళ్ళు కూడా తీసుకెళ్ళారు. అందుకనే మీకు ఎప్పుడైనా 5 రాళ్ళు ఎందుకు తీసుకెళ్ళి కన్ఫ్యూజ్ రానవసరం లేదు. ఎందుకంటే ఆయన పెద్ద సైన్యం ఆయన వెనకాల ఉంది. గొల్లియాతుని చంపిన ఇంకొక 4 వస్తారేమో అనుకున్నారు, కానీ రాలేదు. ఎందుకంటే ఆ వ్యక్తి చనిపోయిన మిగతా కూడా వెనకడికి పారిపోయారు. కాబట్టి ఇక్కడ ఈ రిఫరెన్స్ లో మనకు తెలిసిందంటే గొల్లియాతు వెనక 4 ఉన్నారు, అందుకని ఒక 5 రాళ్ళను కూడా తీసుకెళ్ళడం జరిగిందని ఈ రిఫరెన్స్ లో క్లియర్ గా మనకి తెలిసిందండి. అయితే మొదటి సమయాలు 17:43 లాస్ట్ నేను చెప్తాను. 17:43 ఫిలిష్తీయుడు కర్రచేసుకుని, నీవు నా మీదకి వచ్చుచున్నావే, నేను పొంగునా? గొల్లియాతు ఒకటే అంటే ఏమన్నాడంటే, నువ్వు కర్ర తెచ్చావు, కర్రతో నన్ను చంపేయగలవా, నేను నీకు కుక్కలా కనబడుతున్నాను, నువ్వు కర్ర తెచ్చావు అని అంటాడు. కానీ దావీదుకి పౌరుషం ఉంది. ఎందుకంటే యెహోవా మీద అనే అర్హత ఎవరు ఉంది, ఆయన పౌరుషం పడ్డాడు. పౌరుషం గలవాడయ్యి ఆయన ముందుకు వచ్చాడు. చదువు. ఇక్కడ ఆయన ఇంకా కోపం రావడానికి ఏంటంటే, ఆయన గొల్లియాతు యొక్క దేవతలు ఉన్నారు, వాళ్ళ ద్వారా మనం శపిస్తాను అనగానే, అదేంటి నాకంటా ఉన్న గొప్ప దేవుడు మీకు దగ్గర ఉన్నారా అనే పౌరుషంగా ముందుకొచ్చి ఆయన్ని చంపడం జరిగింది. అయితే దావీదు, నీవు కత్తి వీటిని బల్యమును ధరిస్తే నా మీదకు వచ్చుకున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యము తట్టుకుంటే లేదు. అధిపత్యకు యెహోవా పేరిట నేను నీ మీదకు వచ్చుకున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించారని అక్కడ ఇచ్చారు. ఎందుకు ఇలాగిచ్చారు అని అంటే, ఒకసారి తండ్రి కూడా, దావీదు యొక్క తండ్రి కూడా దావీదుని చాలా తక్కువగా అంచనా వేస్తారండి. వీళ్ళు దేనికి పనికిరాడు, వెళ్ళి గొర్రెలు కాపుల కింద ఉంటూ అంటారు. కానీ దేవుడు అక్కడ ఎందుకు పనికిరాడు అని ఒక గొర్రెలు కాపుల కింద ఉన్న దావీదుని దేవుడు ఎంచుకున్నారు. ఎందుకు ఎంచుకున్నారంటే, ఆయన వెలుగుగా ఉండి దేవుని ప్రార్థించడం కానీ, పాటలు పాడడం కానీ, తర్వాత నిలకడగా ఉన్నారు, తర్వాత బలవంతులుగా ఉన్నారు, పౌరుషం కలవాడని దేవుడు ఆయన ఎంచుకోవడం జరిగింది. కాకపోతే యెహోవా యుద్ధం చేసేవాడికి మనకి ఆయన అందుకనే ఏమిస్తున్నారంటే శాశ్వతమైన సంతతి ఇస్తాడు. కాబట్టి ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా వెలుగుగా ఉండాలి, నిలకడగా ఉండాలి, తర్వాత బలవంతులుగా ఉండాలి. ఇప్పుడు కూడా బలహీనంగా మనం ఉండకూడదు, పౌరుషం కలవాడిగా ఉండాలి అని ఈ యొక్క మాటలు మనకు సెలవిస్తున్నాయండి. కాబట్టి నేను ఏం చెప్పాలంటే, మీకు అంతగా అర్థమైందో లేదు నాకు తెలియదు, కానీ కొన్ని విషయాలు మనకి తెలియదు. ఏంటంటే దావీదు గారు యుద్ధం చేశారు, ఆయన వడిసేలతో ఒక పెద్ద వ్యక్తిని చంపారు అని అంటే చాలా మంది నమ్మరు, అలా ఎలా చంపేస్తారనేది. కానీ మన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, రెఫరెన్స్లు ఉన్నాయి. వడిసేలతో కూడా చంపగలరు, ఎందుకంటే అది కూడా ఒక ఆయుధము అని. తర్వాత ఏంటంటే ఎందుకు 5 రాళ్ళను తీసుకెళ్లారు అంటే, 5 రాళ్ళతో కూడా ఆయన చంపగలరు. ఒక రాయితో ఆయన చంపాడంటే మిగతా వ్యక్తులు కూడా, అంటే పెద్ద వ్యక్తిని ఎవరైతే ఆయన చనిపోగానే మిగతా వ్యక్తులు వెళ్ళిపోయారు. అంటే వెనకాల లేక 4 ఉన్నారా, ఎందుకు 5 రాళ్ళు తీసుకెళ్ళాడు, ఒక రాయితో చంపేయగలరు అని ఒక సందేహాలు కూడా ఈ మధ్యలో వస్తున్నాయి. దాని ముందు నేను ఎప్పుడో చెప్పాలనుకున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా ఎలా ఉండాలి అంటే, ఈ యొక్క 4 మనం కానీ తీసుకుని ఉంటే 100% మనం దేవుడు మన అందరూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా జరిగిస్తారు. కాబట్టి మేము ఎందుకు మాట్లాడతామంటే, మేము చేస్తున్న పెద్ద ప్రోగ్రామ్ ఇది, ఒక 30 మందితో జరుగుతున్న ఈ ప్రోగ్రాము ఎంత సక్సెస్ అవ్వాలని మేము ఎంతగానో ఆశిస్తూ ప్రతి ఒక్క ఈరోజు కూడా ఉదయం 1 గంట చర్చలో ఉంది. మిగతా అందరూ కూడా ఉదయం నుంచి 5 గంటల నుంచి చాలా చర్చలకు వెళ్ళాము. ఇప్పుడు మిగతా చర్చలకు కూడా చాలా మంది వెళ్ళారు, ఎందుకంటే పాంప్లెట్స్ ఇచ్చి వాళ్ళందరినీ ఆహ్వానిద్దాం అనేసి. మ్యాక్సిమం మేము 500 మెంబర్, మేము ఉన్నది 30 మంది. మేము చేయగలమా అంటే చేయలేమేమో, కానీ దేవుడు అంతకంటే ఎక్కువ పని మాకు చెప్పారు. ఆ పనిలో మేము ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఇలాంటి పని మేము ఒక తీసుకున్నాము. దానికి సపోర్ట్గా మీరు అందరూ కూడా వచ్చి ఆ యొక్క ఆహ్వానం మన్నించి ఏదైతే మీటింగ్ పెడుతున్నామో, సేవకులను కూడా మర్యాదపూర్వకంగా ప్రేమపూర్వకంగా పిలుస్తున్నారంటే ఆయన కూడా రావాలి. తర్వాత మీ సంఘస్థులందరూ కూడా రావాలి, ముఖ్యంగా వచ్చి ఆ యొక్క మీటింగ్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని నా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ సో మచ్.